వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. టోటల్గా మనకి 32,438 పోస్టులు అనేవి ఇచ్చారు. కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ 23 తారీఖు 1 నెల 2025 స్టార్ట్ అయింది. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 22 తారీఖు 2 నెల 2025 వరకు ఉంది. కాకపోతే ఎవరు కూడా లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. లాస్ట్ వరకు ఉంటే మేబీ సర్వర్ ప్రాబ్లమ్స్ అయి రావచ్చు. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అలాగే ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసి పేమెంట్ ఒక్కటే పెండింగ్ ఉన్నదో వాళ్ళకి 24/2/2025 వరకు టైం ఇచ్చాడు. ఓన్లీ పేమెంట్ పెండింగ్ వాళ్ళకి మాత్రమే ఇది. అలాగే ఎవరైనా మోడిఫికేషన్స్ చేయాలనుకుంటే మిస్టేక్స్ ఫిల్ చేసి ఉంటే వాళ్ళకి 25 తారీఖు 2 నెల 2025 నుంచి 6 తారీఖు 3 నెల 2025 వరకు టైం ఇచ్చాడు. మనం దీనికి పేమెంట్ చేయవలసి ఉంటుంది. కానీ దీంట్లో కొన్ని ప్లీజ్ నోట్ అని ఇచ్చాడు కదా. ఇక్కడ చూసినట్లయితే క్రియేట్ అన్ అకౌంట్లో మనం ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అనేవి మనం మాడిఫై చేయడానికి అవ్వదు. అలాగే మన ఆర్ఆర్బి జోన్ అనేది కూడా చేంజ్ చేయడానికి అవ్వదు. ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదర్ డీటెయిల్స్, అడ్రస్ అప్లికేషన్లో ఉన్నాయి కదా అవి మాత్రమే మనం మాడిఫై చేయడానికి అవుతుంది. మనకి జోన్ వైజ్ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. మనమైతే ప్రజెంట్ ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ బోర్డు గురించి డిస్కస్ చేద్దాము. టోటల్గా మనకి 1642 పోస్టులు అనేవి ఇచ్చాడు. రైల్వే గ్రూప్ డి వర్క్ అనేది చాలా హార్డ్గా ఉంటుందని ఎవరు కూడా ఆలోచించొద్దండి. ఎందుకంటే వన్స్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత చాలామంది డిపార్ట్మెంట్ టెస్టుల ద్వారా మంచి పొజిషన్కి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలో చెప్తాను. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఆర్ఆర్బి అప్లైని టైప్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ అయితే rrbapply.gov.in అని ఉంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఉన్నాము. ఇక్కడ పైన కనిపిస్తున్న విధంగా అప్లై అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావింగ్ అన్ అకౌంట్ అని చూపిస్తుంది కదా. ఎవరికైతే అకౌంట్ ఉందో వాళ్ళు ఆల్రెడీ అకౌంట్ అని ఉంది కదా, రెండో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడైతే కొత్త అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి. కింద పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మన ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే రీటైప్ ఫుల్ నేమ్ అని దగ్గర నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ అన్నీ మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉన్నాయో సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేసుకోవాలి. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని ఉంది కదా, అక్కడ నో అని టిక్ చేసుకోండి. ఒకవేళ నేమ్ అనేది చేంజ్ అయితే ఎస్ అని టైప్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫాదర్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. సేమ్ మనకి రైట్ సైడ్ కూడా ఫాదర్ నేమ్ రీటైప్ అని ఉంది కదా, అక్కడ సేమ్ నేమ్ ఎంటర్ చేసుకున్నట్లయితే మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 నేమ్స్ కూడా మనకి మ్యాచ్ అయినట్లయితే గ్రీన్ మార్క్ వస్తుంది కదా, అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకవేళ రాంగ్ టైప్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళదు. మదర్ నేమ్ నెక్స్ట్ ఎంటర్ చేసుకోవాలి. రైట్ సైడ్ కూడా మదర్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. మనకి ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉన్నదో సేమ్ అలానే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు కూడా ఆధార్ కార్డులో ఉన్నట్లుగా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయవద్దు. నెక్స్ట్ చూసినట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసి జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇచ్చిన ఈమెయిల్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నెంబరు ఎంటర్ చేసుకొని జనరేట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మన మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. అలాగే ఆధార్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. జనరేట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి.
మనకి ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిపోయి ఉందో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఎంటర్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. కింద చూసినట్లయితే డిక్లరేషన్ ఉంది కదా, దాని మీద టిక్ మార్క్ ఇచ్చుకొని పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సేమ్ రైట్ సైడ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మన డీటెయిల్స్ అనేవి ప్రివ్యూ చూపిస్తుంది. ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకైతే అకౌంట్ అనేది క్రియేట్ అయ్యింది. అప్లికేషన్లోకి లాగిన్ అయ్యాము. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కొన్ని చూపిస్తుంది. ఇందులో మనకి ఎగ్జామ్ అనేది తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ 2 నోటిఫికేషన్స్ అనేవి చూపిస్తుంది. మన నోటిఫికేషన్ నెంబర్ అయితే గుర్తుంచుకోండి 08/2024. ఓకే, ఇక్కడైతే మనం ఆర్ఆర్బి జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ అయితే జోన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సికింద్రాబాద్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబర్డ్ బై ఎనీ ఆర్ఆర్బి ఆర్ ఆర్ఆర్సి అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అప్లైడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్, ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ, ఈ మొత్తం 5 స్టెప్స్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనమైతే పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుందాం. పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ మనం అకౌంట్ క్రియేట్ చేసాం కదా, ఆ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. మనం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏ డీటెయిల్స్ ఇది ఇచ్చామో ఆ డీటెయిల్స్ కాకుండా రిమైనింగ్ డీటెయిల్స్ ఫిల్ చేద్దాము. మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ టిక్ చేసుకోవాలి. చూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ ఉంది కదా, మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ మోల్స్ అండి, ఇవి మన 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏవైతే మోల్స్ అయితే ఉన్నాయో సేమ్ మోల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ కమ్యూనిటీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డాక్యుమెంట్ సైజ్ అన్నది 500 KB వరకు ఇచ్చాడు, అది కూడా మనం పీడిఎఫ్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కిందకు వచ్చినట్లయితే ఇక్కడ పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. ప్రజెంట్ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కింద టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే సేమ్ డీటెయిల్స్ అనేవి మనకి పర్మనెంట్ అడ్రస్లో కూడా డిస్ప్లే అవుతాయి. సేవ్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. కేటగిరీ డీటెయిల్స్ అడుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నో సెలెక్ట్ చేస్తున్నాను. ఆర్ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అని ఉంది. ఇది ఇక్కడ హ్యాండిక్యాప్డా అవునా కాదని అడుగుతుంది. నేనైతే నో సెలెక్ట్ చేశాను. డూ యూ నీడ్ ఏ స్క్రైబ్ అని ఉంది కదా, ఇక్కడైతే నేను నో అని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈబీసీ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ఈబీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని ఉంది. రైల్వే ఎంప్లాయ్ అయితే మీరు ఎస్ అని, కాకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. కరెంట్ ఎంప్లాయ్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. అంటే ప్రజెంట్ రైల్వేస్ కాకుండా ఇంకా వేరే డిపార్ట్మెంట్లోని ఎక్కడ వర్క్ చేసినా సరే ఆ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అని ఉంది కదా, ఒకవేళ మీరు ఐటీఐ చేసి అప్రెంటిస్ చేసినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఫీజ్, మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మనం ఎంతైతే అమౌంట్ పే చేసామో ఆ అమౌంట్ అనేది మనకి రీఫండ్ అనేది వస్తుంది. దీనికోసం బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసుకొని సేవ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ తప్పనిసరిగా 10th అనేది ఉండాలి. 10th డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేసుకోవాలి. ఇన్ అడిషన్ టు 10th మనం ఒకవేళ ఐటీఐ చేసి ఉంటే ఐటీఐ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. అప్రెంటిస్ చేసి ఉంటే అప్రెంటిస్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. ఫస్ట్ ఇన్స్ట్రక్షను కలర్ ఫోటో అయి ఉండాలి. అది 2 months కంటే పాతదై ఉండకూడదు, లేటెస్ట్ ఫోటో అయి ఉండాలి. నెక్స్ట్ ఫోటో సైజ్ అనేది 35 mm x 45 mm లేదా 320 x 240 పిక్సెల్స్ అనేది ఉండాలి.
ఇవి మన ఎంఎస్ పెయింట్లో లేదా ఫోటోషాప్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఫోటో అన్నది కంపల్సరీగా జేపీఈజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. ఫోటో సైజ్ అనేది 50 KB నుండి 100 KB మధ్యలో మాత్రమే ఉండాలి. తక్కువ ఎక్కువైనా సరే ఫోటో అనేది అప్లోడ్ తీసుకోవద్దు. ఫోటో అన్నది మొబైల్ ఫోన్లో తీసుకోకూడదు, సెల్ఫీ ఫోటో కాకుండా ఉండాలి. అలాగే స్పెక్టికల్స్ డార్క్ గ్లాసెస్ అనేవి పెట్టుకోకూడదు. నెక్స్ట్ ఫేస్కి అనేది క్లాత్ కానీ, షాడో కానీ, జ్యువెలరీ కానీ ఏమీ కూడా మాస్క్ లాంటివి ఏమీ లేకుండా మన ఫోటో అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మన ఫేస్ అనేది క్లియర్గా కనిపించాలి. హెయిర్తో కవర్ చేసి ఉండకూడదు. అలాగే ఒకవేళ స్పెక్టికల్స్ కానీ పెట్టుకున్నట్లయితే మనకి రిఫ్లెక్షన్ కానీ లేకపోతే గ్లేర్ కానీ లేకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు స్పెక్టికల్స్ మీరు యూజ్ చేస్తున్నా సరే ఫోటో తీసుకునేటప్పుడు స్పెక్టికల్స్ లేకుండా తీసుకోవడం మంచిది. సిగ్నేచర్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే సిగ్నేచర్ అనేది వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో పెట్టాలి. నెక్స్ట్ క్యాపిటల్ లెటర్లు అనేది సిగ్నేచర్ అనేది చేయకూడదు. సిగ్నేచర్ అనేది మనకి సిగ్నేచర్ కాపీ అన్నది జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. అలాగే సిగ్నేచర్ డైమెన్షన్స్ అనేవి 50 mm x 20 mm లేదా 140 x 60 పిక్సెల్స్ అనేవి మనం ఫోటోషాప్లోని లేదా ఎంఎస్ పెయింట్లో సెట్ చేసుకోవాలి. ఫోటో సైజ్ అన్నది 30 KB నుండి 50 KB మధ్యన ఉండాలి. సిగ్నేచర్ కాపీ అనేది క్లియర్గా విజిబుల్ అయ్యి ఉండాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ టోటల్ పోస్టులు అనేవి చూపిస్తుంది. రైట్ సైడ్ మనం ఏదైతే పోస్టులు సెలెక్ట్ చేసామో ఆ ఆర్డర్ అనేది సెలెక్ట్ చేస్తుంది. మనకి ఏ పోస్ట్ అయితే కావాలనుకుంటున్నామో ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఆ పోస్ట్ మీద చూసినట్లయితే ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే ఆ పోస్ట్ అనేది మనకి రైట్ సైడ్ డిస్ప్లే అవుతుంది. అలాగే మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో అది ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ వస్తుంది. అలా మనకు కావాల్సిన ఆర్డర్ అనేది సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ పోస్టులు అనేవి మనకి రైట్ సైడ్ వచ్చేటట్లు చూసుకోవాలి. నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఎస్ఆర్ అసిస్టెంట్ అని ఇచ్చాను. సెకండ్ ఫస్ట్గా ఎస్ఆర్ అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ క్లిక్ చేసుకున్నాను. అలాగే ఇది నా ఒపీనియన్ అండి. మీ ఒపీనియన్ ప్రకారం మీ పోస్టులు అనేవి సెలెక్ట్ చేసుకోండి. బాటంలో చూసినట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చూపిస్తుంది. 2 బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని ప్లేస్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సేవ్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు క్లిక్ చేసాక ప్రివ్యూ అప్లికేషన్ క్లిక్ చేసినట్లయితే మనం అప్లై చేసిన అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే చేస్తుంది. ఇందులో మనకి ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా. ఎటువంటి చేంజెస్ ఉన్నా సరే మనకి మరలా ఎడిట్ ఆప్షన్ అనేది ఉంది. కింద ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డీటెయిల్స్ అనేవి మాడిఫై చేసుకోవచ్చు. ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబౌట్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. ఫైనల్గా పేమెంట్ అనేది చేసుకోవాలి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి పేమెంట్ అనేది చేసుకోవచ్చు. వన్స్ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మన అప్లికేషన్ అనేది PDF జనరేట్ అవుతుంది. ఇది ఫర్దర్ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకోండి. అలాగే మన మెయిల్ ఐడికి ఫోన్ నెంబర్ కూడా అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయినట్టు మెసేజ్ అనేది వస్తుంది. RRB గ్రూప్ డి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.